సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు నిన్న ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమాకి ఒక పండగ వాతావరణం. 7 అవార్డులు తెలుగు సినిమాకి వరించినాయి అంటే మరి ఆనందించాల్సిన క్షణమే. భగవత్ కేసరి తెలుగులో ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దాంట్లో బాలకృష్ణ గారు నటించారు. దర్శకుడు కూడా అనిల్ రావిపూడి. ఎందుకంటే మరింత బాధ్యత పెరిగింది. అనిల్ రావిపూడి అంటే దాదాపు 5, 6 సినిమాలు డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. అటువంటి దర్శకుడు ఆధ్వర్యంలో ఆ రోజున ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా మంచి మెసేజ్ ఉంటుంది కాబట్టి ఆహ్, దాంట్లో 'భగవంత్ కేసరి' సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దాంతోపాటు కోమటిరెడ్డి గారు కూడా, మినిస్టర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 7 అవార్డులు పొందిన తెలుగు వారికి, నటులకి అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినా అందరూ ఒకటే అన్నదమ్ములే. కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక పండగ. 7 అవార్డులు జాతీయ స్థాయిలో రావటం అంటే మామూలు విషయం కాదు. ఒకటి 'భగవంత్ కేసరికి' ఉత్తమ చిత్రం. 2 గేయ రచయిత కాసర్ల కాసర్ల శ్యామ్. కాసర్ల శ్యామ్ చాలా మంచి సినిమాలు తీస్తున్నాడు. ఆయనకి ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌కి వచ్చింది. తర్వాత గాయకుడిగా రోహిత్‌కి వచ్చింది. తర్వాత బాలనటిగా గాంధీ తాత చెట్టు. దాంట్లో నటించిన సుకుమార్ కూతురు అంటే సుకృతి వేణి. ఆ అమ్మాయికి జాతీయ అవార్డు రావటం చాలా, ఎందుకంటే సుకుమార్ కూడా లెక్కల మాస్టరు. ఆహ్, ఆయన చేతిలో పడినోళ్ళు ఉత్తమ నటులుగా, ఎందుకంటే ఆ రోజు 'రామ్ చరణ్' కావచ్చు, మనం చూసాం. దాంట్లో ఎంత సెటిల్ పెర్ఫార్మెన్స్ మనం చూసామో. ఆ తర్వాత 'పుష్ప 1', 'పుష్ప 2'లో కావచ్చు. రంగస్థలం కాడి నుంచి 'పుష్ప 1', 'పుష్ప 2' నేషనల్ అవార్డు అల్లు అర్జున్‌ని తీర్చిదిద్దడంలో సుకుమార్ పాత్ర ఎనలేనిది. అటువంటి సుకుమార్ మరి మిగతా నటులనే జాతీయ అవార్డులు తీసుకెళ్తున్నప్పుడు తన కూతుర్ని కూడా ఈరోజు సుకృతవేణి గాంధీ తాత చెట్టులో అవార్డు రావటం అందరూ కూడా హర్షిస్తున్నారు. దీంతో పాటు 'హనుమాన్ బేబీకి' కూడా 2 అవార్డ్స్ వచ్చినాయి. టోటల్‌గా ఈ అవార్డులు 7 అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు రావటం అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఇలా మరిన్ని అవార్డులు రావాలని అందరం కోరుకుందాం. అదేవిధంగా జాతీయ ఉత్తమ చిత్రంగా 12థ్ ఫెయిల్ అనే సినిమాకొచ్చింది. ఉత్తమ నటుడిగా 'షారుఖ్ ఖాన్', 'విక్రాంత్‌కి'. తర్వాత ఉత్తమ నటిగా 'రాణి ముఖర్జీ'. ఏదైనా గానీ దేశంలో రోజురోజుకి చలనచిత్ర పరిశ్రమ అంటే భారత చలనచిత్ర పరిశ్రమ ప్రపంచం అంతా చూస్తుంది. దానికి తోడు ప్రధానమంత్రి మోదీ గారు గూడా యావత్ ప్రపంచం భారత వైపే చూడాలా, అటువంటి నటులు మన దగ్గర ఉన్నారని జెప్పేసి మోదీ గారు గూడా మొన్న ఈ మధ్య చాలా కాన్ఫరెన్స్‌లో చెప్తా ఉన్నారు. ఏదేమైనా మన నటన ద్వారా 10 మందిని అలరించాలి, మెప్పించాలి. వాళ్ళని నొప్పించకూడదు. 3 గంటలు ఎంటర్‌టైన్‌మెంట్ సాధనంగా ఒక సోషల్ మెసేజ్ గూడా ప్రతి సినిమా ఇవ్వాలి. ఇది ఇచ్చినప్పుడే ప్రజలందరూ ఆదరిస్తారు. కాబట్టి ఇప్పుడు 71వ జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులో తెలుగు వాళ్ళకి అవార్డులు పంట. తెలుగు చిత్ర పరిశ్రమకి 7 అవార్డులు రావటం, అవార్డు పొందిన వాళ్ళతో పాటు ఆ చిత్ర నిర్మాణ బృందం గావచ్చు, చిత్ర దర్శకులు కావచ్చు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిందే.